ఏపీలో పేదల ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేయించాలని సర్కార్ సంకల్పించింది. పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. వచ్చే శ్రావణ మాసంలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటి వరకు 1,00,000 మంది లబ్ధిదారులకు 300 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఇప్పుడు పెండింగ్ బిల్లులు, పనులపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. ఇక సర్కార్ తలపెట్టిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్లకి పైన దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించింది. దీనికి సంబంధించి ఇప్పటికే దశల వారీగా ముఖ్యమంత్రి కూడా దీనిపైన సమీక్ష చేశారు. శ్రావణ మాసంలో 3 లక్షల మందికి ఇళ్లు పట్టాలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి పూర్తి స్థాయిలో ఉంది. దీనికి సంబంధించిన నిధులు విడుదల కానీ, అదేవిధంగా ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిన అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొక 50,000 ఇళ్ల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసి శ్రావణ మాసంలో మొత్తం 3 లక్షల మందికి మొత్తం ఇళ్లన్నీ కూడా నిర్మాణం చేసిన ఇళ్ల పట్టాలన్నీ కూడా ఇవ్వాలని సంకల్పించింది. ఎన్నికల ముందు ఇళ్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల నిర్మాణం చేపడతాము, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు కూడా ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దశల వారీగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణం సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సమీక్ష జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 మందికి పైగా ఇళ్ల నిర్మాణానికి ఏదైతే నిధులు కావాలో దాదాపు 300 కోట్ల రూపాయల నిధులు కూడా పూర్తిగా కేటాయించినటువంటి పరిస్థితి. అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, మరొకవైపు ఉపాధి హామీ పథకం నుంచి వచ్చే నిధులు అన్నింటిని కూడా సమీకరించి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పించింది. దాదాపు 3 లక్షల ఇళ్లను ఒకేసారి పంపిణీ చేయడానికి ముహూర్తం అంతా కూడా ఖరారైంది. శ్రావణ మాసం సందర్భంగా ఈ పూర్తయినటువంటి ఇళ్లన్నీ కూడా పూర్తిగా ఆ పేదలకు ఇచ్చేటటువంటి ప్రక్రియ చేపట్టడానికి అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.